హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తెలుగులో ఉన్న టాప్ 6 యూట్యూబర్స్ గురించి. మరి ఆ టాప్ 6 యూట్యూబర్స్ ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలుగులో టాప్ పొజిషన్లో ఉన్న యూట్యూబర్ ప్రశు బేబీ. ఇతని ఛానల్కి 11.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇతను మొత్తం 1.5K వీడియోస్ పెట్టాడు. ఇతను టాప్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ హర్ష సాయి వీడియోస్ చేయడం ఆపేయడం. ఇతని కంటే ముందు అతనే టాప్ 1లో ఉండేది హర్ష సాయి, బట్ అతను ఇప్పుడు వీడియోస్ చేయడం ఆపేశాడు కాబట్టి ఇతను రేస్లో ముందరకు వచ్చాడు. ఇతని ఛానల్లో మోస్ట్ వ్యూడ్ షార్ట్ వీడియోకి 72 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే 68 మిలియన్, 71 మిలియన్, 50 మిలియన్ దాకా కూడా ఇతని రీచ్ ఉంది. అలాగే లాంగ్ ఫార్మెట్ వీడియోలో హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి 42 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, పెళ్ళైన కొత్తలో పార్ట్స్ అని. ఇక సెకండ్ ప్లేస్లో ఉంది హర్ష సాయి గారు. ఇతను మొత్తం 152 వీడియోస్ పెట్టాడు. అండ్ ఇతను మొత్తం సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 10.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతని వీడియోస్లో హైయెస్ట్ వ్యూడ్ షార్ట్స్కి వచ్చేసి 34 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అలాగే లాంగ్ ఫార్మెట్ వీడియోకి 16 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఐ ఓపెన్ ఏ ఫ్రీ పెట్రోల్ బంక్ అనే వీడియోకి. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్న ఛానల్ వచ్చేసి పిఆర్ ప్రెజెన్స్. ఈ ఛానల్కి 10.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం వీడియోస్ వీళ్ళు 248 వీడియోస్ పెట్టారు. వీళ్ళ వ్యూస్ చూస్తే మాత్రం మనకు బుర్ర పాడైపోద్ది. అసలు ఇది తెలుగు ఛానలేనా అని అనుకుంటాం, ఆ రేంజ్లో వ్యూస్ ఉంటాయి, ఒక హిందీ ఛానల్కి ఉన్నట్టుగా. ఒకసారి వీళ్ళ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. షార్ట్స్ ఎలా ఉన్నాయో. హైయెస్ట్ వ్యూ వచ్చేసి 432 మిలియన్ వ్యూస్, 387 మిలియన్ వ్యూస్, 420 మిలియన్ వ్యూస్, 330 మిలియన్ వ్యూస్. యాక్చువల్గా ఇలాంటి వ్యూస్ మనం హిందీ వాళ్ళకి చూస్తాం, నార్త్ ఇండియా వాళ్ళు. హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మన దేశంలో. బట్ ఒక తెలుగు ఛానల్కి ఈ వ్యూస్ అనేవి చాలా గ్రేట్ అసలు ఇది. వీళ్ళ లాంగ్ ఫార్మెట్ వీడియోస్లో హైయెస్ట్ వ్యూడ్ వచ్చేసి 30 మిలియన్ వ్యూస్, ఇండియన్ మదర్స్ అనే వీడియో. ఇక ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఛానల్ వచ్చేసి అన్బీటబుల్ కల్చర్ అండి. ఇది మనకు తెలిసే ఉంటుంది, వీళ్ళు కామెడీ కంటెంట్ చేస్తారు. వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 8.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళు మొత్తం పెట్టిన వీడియోస్ వచ్చేసి 1.3K వీడియోస్. వీళ్ళ ఛానల్లో మోస్ట్ వ్యూడ్ షార్ట్ వచ్చేసి 126 మిలియన్ వ్యూస్ ఉన్నాయండి. వీళ్ళ ఛానల్లో మోస్ట్ వ్యూడ్ లాంగ్ ఫార్మెట్ వీడియో వచ్చేసి చిన్న కొడుకు వర్సెస్ పెద్ద కొడుకు చిలుపు పనులు అండి, దానికి 3.9 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఫిల్మీ మోజీ ఛానల్ అండి. ఈ ఛానల్కి మొత్తం 5.77 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళు 468 వీడియోస్ అప్లోడ్ చేశారు. వీళ్ళ ఛానల్లో మోస్ట్ వ్యూడ్ షార్ట్కి 7.1 మిలియన్ వ్యూస్ ఉన్నాయండి. అలాగే లాంగ్ ఫార్మెట్ వీడియోకి 12 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఫిల్మోజీ ఫైనల్ ఎగ్జామ్స్ అనే వీడియోకి. అండ్ అలాగే సిక్స్త్ ప్లేస్లో ఉన్న ఛానల్ వచ్చేసి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఈ ఛానల్కి 4.96 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇతను మొత్తం 4.9K వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఇతని షార్ట్స్లో మోస్ట్ వ్యూడ్ వీడియో వచ్చేసి 24 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే లాంగ్ ఫార్మెట్ వీడియోకి 3.6 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇక సెవెంత్ ప్లేస్లో ఏయోజుడు ఉన్నాడండి. ఇతని స్పీడ్ మామూలుగా లేదు. ఇతను ఏ వీడియో పెట్టినా మినిమం 4 lakhs వ్యూస్ ఖచ్చితంగా డెఫినెట్గా వస్తాయి. ఈ వ్యూవర్షిప్ అసలు తెలుగులో ఎవరికీ లేదు. ఎందుకంటే డైలీ ఒక వీడియో పెడతాడు, డైలీ ఒక వీడియోకి 4 lakhs నుంచి 5 lakhs వరకు వ్యూస్ వస్తాయి. అది బాగా వైరల్ అయితే 1 మిలియన్ ఖచ్చితంగా వస్తుంది. ఇతని సబ్స్క్రైబర్స్ వచ్చేసి 4.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం 2.3K వీడియోస్ పెట్టాడు. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఇతను త్వరలోనే ప్రసాద్ టెక్ని కూడా బీట్ చేయబోతాడు. మనం టాప్ యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఒక ఛానల్ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఛానల్ ఇప్పుడు ఇక్కడ ఎందులో లిస్ట్లో లేదు, కానీ ఆ ఛానల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ ఛానల్ ఏంటంటే వివా ఛానల్. డైమండ్ లాంచ్ ఛానల్ ఇది. తెలుగులో ఫస్ట్ 1 మిలియన్ కొట్టిన యూట్యూబ్ ఛానల్ ఇది. ఇప్పుడు వీళ్ళు వీడియో చేయట్లేరు, కానీ టాప్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలుగులో ఫస్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టిన ఛానల్ ఇది కాబట్టి. చూడండి, 68 వీడియోస్ తోటి 1.44 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం ఇది.